Hi students, welcome to RK Academy Vijayanagaram. This is your Sandeep sir, faculty in English language. ఈ వీడియోలో మనము మార్క్ టెస్ట్ 12 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు 41 క్వశ్చన్. ఓకేనా? మనకు 41 క్వశ్చన్ ఏంటంటే చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ ఏంటో అడుగుతుండు. ఓకేనా? అంటే ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతుండు అనమాట. ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ని అడుగుతుండు. రైట్, అయితే ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిండు? ఇంటాలరెన్స్ అమ్మ. చూడండి, జనరల్గా టాలరెన్స్, ఇంటాలరెన్స్. టాలరేట్ చేయడం అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే వాళ్ళని జనరల్గా వదిలేయడం అని. టాలరేట్ చేయడం అంటే వాళ్ళకు మంచిగా వాళ్ళని జస్టిఫైయబుల్గా వదిలేయడం అంటూ ఉంటుంది. టాలరేట్ చేయడం అంటాం దాన్ని. రైట్, మరి దానికి ఇంటాలరెన్స్ ఉండడం అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇంటాలరెన్స్ అంటే అస్సలు వదిలేయకుండా చేయడం అనమాట. కొంచెం క్రూయల్గా ఉండడం అంటూ ఉంటాం. ఓకేనా? అంటే డిస్క్రిమినేట్ చేయడం అని కూడా అంటాం దాన్ని, ఇంటాలరేట్ చేయడం అంటే. రైట్, కాబట్టి దానికి యాంటోనిమ్ ఏమొస్తుంది అంటే చూడండి, హేట్రెడ్ అనేది. ఇంటాలరెన్స్ అనేది మనకు నెగిటివ్ వర్డ్ అమ్మ. ఇంటాలరెన్స్ ఏంటిది మనకు? అది నెగిటివ్ వర్డ్. టాలరెన్స్ అనేది పాజిటివ్ వర్డ్. ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం ఆన్సర్. టాలరెన్స్ అనేది పాజిటివ్ వర్డ్, ఇంటాలరెన్స్ ఏమవుతుంది మనకు? నెగిటివ్ అవుతుంది. ఓకేనా? మరి అప్పుడు ఇక్కడ హేట్రెడ్ అనేది ఏంటిది మనకు? నెగిటివ్. ఒక నెగిటివ్ వర్డ్కి ఆపోజిట్ ఏమొస్తుంది? మళ్ళీ మనకు పాజిటివ్ ఉండాలి. ఒక నెగిటివ్ వర్డ్కి ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి? పాజిటివ్ రావాలి. కాబట్టి హేట్రెడ్ అనేది మనకు మళ్ళీ నెగిటివ్ కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. పాజిటివ్ మనకు ఆన్సర్ ఉండాలి. పార్షియల్ చూడండి, పార్షియల్గా ఉండడం అంటే ఏంటమ్మా? పార్షియాలిటీ చూపించడమే కదా, అంటే ఒకటి తక్కువ ఎక్కువ అనడమే కదా. కాబట్టి ఇది కూడా మనకి ఏంటిది? నెగిటివ్ వర్డే. మ్యాడ్నెస్ అంటే పిచ్చి, ఇది కూడా నెగిటివ్ వర్డే. కాబట్టి అక్కడ ఒకటే వర్డ్ ఉంది, జస్టినెస్. ఆప్షన్ ఏమొస్తుందంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అమ్మ. జస్టినెస్ అంటే ఏంటంటే జస్టిఫైగా. ఓకేనా? అంటే దాన్ని మనం ఇంకా జస్టిఫైబుల్ అంటే జనరల్ ఇక్కడ మనం ఇంకేమనొచ్చు అంటే ఫెయిర్నెస్ అని కూడా అనొచ్చు. ఆనెస్ట్గా, జస్టిఫైబుల్ అనమాట. టాలరేట్ చేయడం అంటే ఆనెస్ట్ చేయడం, అది మనకు పాజిటివ్ వర్డ్. ఇంటాలరెంట్ నెగిటివ్ వర్డ్ కదా. నెగిటివ్ వర్డ్కి యాంటోనిమ్ ఏం కావాలి? పాజిటివ్ వర్డ్ కావాలి. కాబట్టి అట్లా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో మనకు అది ఓకే. ఇది పాజిటివ్ నెగిటివ్ కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి మీకు. ఎట్లా అంటే చూడండి, మీకు మీనింగ్ తెలియదు అనుకోండి, ఇలా ఇది కూడా వర్కౌట్ అవుతుంటాయి కొన్నిసార్లు. ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చిండు అనుకోండి, పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. పాజిటివ్ వర్డ్కి శ్రేణి ఏమవుతుంది? మళ్ళీ మనకు పాజిటివ్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఒక పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ ఏమవుతుంది? ఇప్పుడు మనకు నెగిటివ్ వర్డ్ అవుతుంది. అది నెక్స్ట్ ఇంకోటి నెగిటివ్ వర్డ్ ఇచ్చిండు అనుకోండి, నెగిటివ్ వర్డ్కి శ్రేణి ఏమవుతుంది? మళ్ళీ నెగిటివ్ వర్డే వస్తుంది. నెగిటివ్ వర్డ్కి యాంటోనిమ్ ఏమొస్తుంది? పాజిటివ్ వర్డ్ వస్తుంది. ఓకేనా? కాబట్టి మనకు నెగిటివ్ పాజిటివ్స్ తోటి కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఎనీవే ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి. మీకు డిస్క్రిమినేట్ తెలుసు కదా. డిస్క్రిమినేట్ చేయడం అంటే ఏంటమ్మా? ఎక్కువ తక్కువ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా? సో అన్జస్ట్, అన్ఫెయిర్ అంటూ ఉంటాం దాన్నే. రైట్, అది నెక్స్ట్ 42 చూడండి ఇక్కడ. సో మనకు 42 అనేది ఏముంది చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఓకే, ఇచ్చిన వర్డ్కి అప్రోప్రియేట్ యాంటోనిమ్ అంటున్నాడు. రైట్, మనకి ఏమి ఇచ్చిన వర్డ్? కండెన్స్ అనేది ఇచ్చిండు. కండెన్స్ అంటే ఏంటమ్మా? కండెన్స్ అయిపోవడం అంటే మీనింగ్ ఏంటంటే దగ్గరికి అయిపోవడం అని. ఓకేనా? తక్కువ అయిపోవడం అంటూ ఉంటాం, చిన్నగా అయిపోవడం అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి కండెన్స్ అంటే ఏంటి? దగ్గర అయిపోవడం. ఒకటి ముడుచుకోవడం అంటే చిన్నగా అయిపోవడం, దగ్గర అయిపోవడం అంటాం. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఇప్పుడు చాపింగ్ అంటే ఏంటి? నరకడం. దాన్ని మనం ఏమంటామంటే కట్ చేయడం అంటాం. కట్ చేస్తే మనకి ఏమవుతుంది? అది చిన్నగా అవుతుంది కదా. దాన్ని మనం ఏమనొచ్చు? కట్ చేయడం అంటే ట్రిమ్ అనొచ్చు కదా. అది కట్ అయ్యాలంటే ఏంటమ్మా? స్టాప్ చేయడం, ప్రివెంట్ చేయడం అంటాం. అది కూడా మనకు చిన్నగా చేయడమే. నెక్స్ట్ మనకి ఎన్లార్జ్ అంటే ఏంటమ్మా? మేకింగ్ సంథింగ్ లార్జ్. దాన్ని మనము ఎక్స్టెండ్ చేయడం అనొచ్చు, పెంచడం అనమాట. ఓకేనా? దీన్ని మనం ఇక్కడ ఎక్స్టెండ్ అనొచ్చు. ఓకేనా? అది ఎన్లార్జ్ అంటే. ట్రిమ్ అంటే ఏంటమ్మా? మళ్ళీ కట్ చేయడమే, తగ్గించడం అంటాం. షార్ట్ అండ్ మేకింగ్ సంథింగ్ షార్ట్ అంటూ ఉంటాం. అది మనకు ట్రిమ్ అంటే. రైట్, అయితే మీకు ఇక్కడ ఆప్షన్ చూస్తే చాప్ ఉంది, కట్టేలు ఉంది, ఓకేనా, ఎన్లార్జ్ ఉంది, ట్రిమ్ ఉంది. కండెన్స్ అంటేనేమో తక్కువ దగ్గర చేయడం, దానికి ఆపోజిట్ ఏంటి? పెంచడం. కాబట్టి ఈ 3 వర్డ్స్ తగ్గించడం అనే మీనింగ్ ఉంది. కాబట్టి మనకు ఈ 3 మనకు ఆన్సర్లు కావు. ఆన్సర్ వస్తుంది పెంచడం అంటే ఆప్షన్ సి, ఎన్లార్జ్ అంటూ ఉంటాం. ఏమంటాం? ఎన్లార్జ్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 43 మనకేంటమ్మా? సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుండు. రైట్, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే మనకి ఇక్కడ వర్డ్ చూడండి. ఇక్కడ వర్డ్స్ ఏమి ఇచ్చాడు? ప్రీచర్ అంటే మనకి స్పెల్లింగ్ ఎలా ఉంటుందమ్మా?
PREACHER. హెడ్లెస్ అంటే హెడ్ లేకుండా అంటే ఏమంటాం? HEAD, హెడ్లెస్. నెక్స్ట్ మనకు స్కెడ్యూల్. చూడండి ఇక్కడ స్పెల్లింగ్ అనేది మనకు స్కెడ్యూల్ కరెక్టే ఉంది అమ్మ. లిటిగెంట్ అంటే ఎవరమ్మా? లిటిగేషన్ ఇచ్చిన వాళ్ళు, పిటిషన్ ఇచ్చిన వాళ్ళు అని. ఓకే, లాయర్ అని కూడా మీనింగ్ వస్తుంది, రైట్? లిటిగెంట్ అంటాం. సింగిల్ టీనే ఉండాలి, రైట్? కాబట్టి ఇది మనకు మొత్తం రాంగ్ ఉన్నాయి. ఓకేనా? అడిగేది రైట్ ఉన్న స్పెల్లింగ్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏమడుతుంది అక్కడ మనని? కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అడుగుతుండు. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్నవాడు చూసుకోవాలి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి సినానిమ్ ఏంటో అడుగుతుండు. రైట్? వర్డ్ ఏమి ఇచ్చినమ్మా మనకు? సీక్వెస్టర్డ్ అని వర్డ్ ఇచ్చాడు. చూడండి, సీక్వెస్టర్డ్ అంటే జనరల్గా సో మీనింగ్ ఏమొస్తుంది అంటే బయట పెట్టిన అంటూ ఉంటాం. అంటే ఎక్స్క్లూడ్ చేసినవి వాటిని ఏమంటామంటే ఐసోలేటెడ్ అంటాం. వాటిని ఇంకేమనొచ్చు అంటే మనము సెక్లూడెడ్ అంటూ ఉంటాం. ఐసోలేట్ చేయబడ్డాయి అంటే వేరు చేయబడ్డవి అని మనం సీక్వెస్టెడ్ అంటూ ఉంటాం. ఓకేనా? వేరు చేయబడ్డవి, రైట్? కాబట్టి సీక్వెస్టెడ్ అంటే ఏంటంటే వేరు చేయబడ్డవి. సెక్లూడెడ్ అంటూ ఉంటాం, ఐసోలేటెడ్ అంటూ ఉంటాం. అది పాలిష్డ్ అంటామా? దాన్ని లేదు. డెకరేటెడ్. చూడండి ఇక్కడ డెకరేటెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? డెకరేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? అలంకరించడం. దాన్ని ఏమంటామంటే ఆర్నేట్. దాన్ని మనం ఏమంటామంటే అడోర్న్. అడోర్న్ అంటే మేకింగ్ సంథింగ్ అట్రాక్టివ్. ఒకదాన్ని మంచిగా నీట్ అట్రాక్టివ్ అయ్యేలాగా చేస్తే దాన్ని అడోర్న్ అంటూ ఉంటాం. దాన్ని ఇంకా మనం ఏమొచ్చు అంటే ఎంబలిష్. ఓకేనా? ఎంబలిష్ అంటూ ఉంటాం, రైట్? కాబట్టి ఎంబలిష్ అన్న, అడోర్న్ అన్న, ఆర్నేట్ అన్న సేమ్ మీనింగ్ ఏంటి చెప్పండి? డెకరేట్ చేయడం, అలంకరించడం అంటూ ఉంటాం. సెక్లూడెడ్ అంటే అది. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఫ్రీక్వెంటెడ్ అంటే ఏంటమ్మా? ఫ్రీక్వెంట్ అంటే ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఇట్లా జరుగుతూ ఉండడం అనమాట. ఫ్రీక్వెంట్ జరగడం, రైట్? కాబట్టి అది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు సీక్వెస్టర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి? సెక్లూడెడ్ అనమాట, ఐసోలేటెడ్, వేరు చేయబడిన, రైట్? కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 45. చూడండి ఇక్కడ 45. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి సినానిమ్ అడుగుతుండమ్మా. చూడండి మనకి వర్డ్ ఏమి ఇచ్చిండు? ఇన్ఎవిటబ్లీ. జనరల్గా ఇన్ఎవిటబుల్ అని ఉంటుంది. ఇన్ఎవిటబుల్ అంటే జనరల్గా ఇన్ఎవిటబుల్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే తప్పనిసరిగా చేయాలి అని. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ మీ అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ మీ అని. ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ మీ అంటాం. కంపల్సరీ దాన్ని చేయాలి, అవాయిడ్ చేయకూడదు అని. ఓకేనా? అన్అవాయిడబుల్ అంటాం. అవాయిడ్ చేయకూడదు దీన్ని. దీని ఏమంటాం చెప్పండి? అన్అవాయిడబుల్. అయితే ఇక్కడ ఏమడుతుండు? సినానిమ్ అడుగుతుండు. ఇన్ఎవిటబ్లీ అంటే మనకు కంపల్సరీ చేయాల్సిందే కదా. మరి అప్పుడు మనకు అక్కడ కంపల్సరీ చేయాల్సిందే కాబట్టి ఇక్కడ అవాయిడబ్లీ అంటే అవాయిడ్ చేసేది. కాబట్టి ఇది మనకి ఇది ఆన్సర్ కాదు. సర్టైన్లీ అంటే ఏంటమ్మా? షోర్లీ, తప్పనిసరిగా అని. ఇది ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. షోర్లీ తప్పనిసరిగా, కంపల్సరీ, షోర్లీ అంటూ ఉంటాం. ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. డిస్టాంట్లీ అంటే ఏంటమ్మా? దూరంగా. ఇది మనకు ఆన్సర్ కాదు. అన్లైక్లీ అంటామా? లేదు. కంపల్సరీ చేయాల్సిందంటే మనం ఏమంటాం? సర్టైన్లీ అంటాం. దాన్ని షోర్లీ అంటాం. అది ఓకేనా? సో మీకు వర్డ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ వర్డ్స్ చూడండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏంటంటే అవాయిడ్ చేసేవి, అవాయిడ్ చేయకూడనివి అని. ఇన్ఎవిటబుల్ అంటే తప్పనిసరి అని. అట్లా చూసుకోవాలి క్లియర్గా. నెక్స్ట్ 46. చూడండి ఇక్కడ 46. 46 అనేది మనకి ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇచ్చిన ఇడియంకు మీనింగ్ ఏంటో అడుగుతుండు. ఓకేనా? మరి మనకి ఇడియం ఏమి ఇచ్చిండమ్మా? హీ వాజ్ ద బ్యాడ్ ఎగ్ ఇన్ ద ఫ్యామిలీ. బ్యాడ్ ఎగ్ అట. ఇప్పుడు ఒకసారి చూడండి, బ్యాడ్ ఎగ్ అంటుండే కాబట్టి అది నెగిటివా పాజిటివా? జనరల్గా నెగిటివ్ అది. మరి అది నెగిటివ్ కాబట్టి చూడండి, అది మనకు నెగిటివ్ కాబట్టి సో మనకి దాని మీనింగ్ కూడా ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. సో వాల్యుబుల్ అంటామా? బ్యాడ్ ఎగ్ని లేదు, ఎందుకంటే వాల్యుబుల్ అనేది పాజిటివ్ మీనింగ్. ఈ మూడింటిలో చూసుకోవాలి మనం. అయితే బ్యాడ్ ఎగ్ అంటే మీనింగ్ ఏంటంటే వర్త్లెస్ అనమాట. ఓకేనా? దాన్ని మనం ఇంకేమనొచ్చు అంటే ఫ్యూటైల్. ఇంకేమనొచ్చు చెప్పండి? ఫ్యూటైల్ అంటూ ఉంటాం. వర్త్లెస్, ఫ్యూటైల్ అంటాం. ఓకేనా? అది మనకు బ్యాడ్ ఎగ్ అంటే. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే వర్త్లెస్, ఫ్యూటైల్ అంటాం. ఓకేనా? గ్రీడీ అంటే బాగా అత్యాశ ఉండడం. అది మనకు ఆన్సర్ కాదు. అన్వాంటెడ్ అంటామా? లేదు. ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ బి, ఫ్యూటైల్ అంటూ ఉంటాం. ఓకేనా? సో మనకు యూజ్లెస్, ఓకే, వర్త్లెస్ అంటూ ఉంటాం. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2. 47.
47 ఏమొచ్చినమ్మా మనకి ఇక్కడ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. చదవండి. ప్లాంటైన్, ప్లాటినం, ప్లాట్యూ, ప్లేక్. చూడండి ఇక్కడ మనకు సింపుల్గా చెప్పొచ్చు ఆన్సర్. ప్లాంటైన్ కరెక్టే ఉంది, ప్లాటినం కరెక్టే ఉంది, ప్లేక్ కూడా కరెక్టే ఉంది అమ్మ. ప్లాట్యూ పీఠభూమి అంటాం కదా, సారీ పీఠభూమి అంటాం కదా, ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుందంటే ఇలా మనకి యూజ్ చేసుకోవాలి. ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ అంటాం కదా, డెక్కన్ పీఠభూమి అంటాం కదా, అది స్పెల్లింగ్ అనేది ఇక్కడ రాంగ్ ఉందమ్మా. ఇక్కడ మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఇది స్పెల్లింగ్ కరెక్టే ఉంది. సో అక్కడ అడిగేది రాంగ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ సి అనేది ఎక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది అమ్మ. అది నెక్స్ట్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ ఏంటో అడుగుతుండ. వర్డ్ ఏమి ఇచ్చిన ఇక్కడ మనకు క్రూషియల్. క్రూషియల్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇక్కడ మనకు క్రూషియల్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ అంటే ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అంటూ ఉంటాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటూ ఉంటాం. ఇట్ ఈస్ వెరీ నెసెసరీ అంటాం. దాన్ని క్రూషియల్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్, ఎసెన్షియల్, ఓకేనా, నెసెసరీ అంటూ ఉంటాం. ఓకేనా, అది మనం ఏమంటామంటే క్రూషియల్ అంటాం. రైట్, మరి దానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతుండు. ఎసెన్షియల్ వస్తుందా మనకు రాదు. డెసిసివ్ అంటే డెసిషన్ తీసుకునేలాగా, ఇది మనకు ఆన్సర్ కాదు. అక్యూట్ అంటే ఏంటమ్మా సివియర్. అక్యూట్ పెయిన్ అంటాం కదా, సివియర్ అంటూ ఉంటాం. ఓకేనా, షార్ప్ అంటూ ఉంటాం. దాన్ని మనం అక్యూట్ అంటాం. సివియర్, షార్ప్ అని ఏమంటాం మనం అక్యూట్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇక్కడ మనకు మన మిగతా వర్డ్ ఏముందంటే ట్రివియల్ అమ్మ. చూడండి, జనరల్గా ట్రివియల్ అంటే మనకు మీనింగ్ ఏంటిది? ట్రివియల్ అంటే మనకు జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే అన్ఇంపార్టెంట్ అంటాం. ఓకేనా, ఓకేనా, అన్ఇంపార్టెంట్ ఏమంటామంటే ట్రివియల్ అంటూ ఉంటాం. ఓకేనా, ట్రివియల్ అంటూ ఉంటాం. అన్నెసెసరీ, అన్ఇంపార్టెంట్ అనమాట. అంతా ఇంపార్టెంట్ లేకపోతే దాన్ని ట్రివియల్ అంటాం. ఇట్ ఈస్ ట్రివియల్, ఇట్ ఈస్ అన్ఇంపార్టెంట్ అని. ఇన్సిగ్నిఫికెంట్ అంటూ ఉంటాం. దాన్ని ఏమంటాం? ఇన్సిగ్నిఫికెంట్ అంటాం. అది మనకు ట్రివియల్ అంటే. ట్రివియల్ అంటే ఏంటి? అన్ఇంపార్టెంట్ అమ్మ. సో క్రూషియల్ అంటేనేమో ఇంపార్టెంట్, ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్ కదా. బట్ దీనికి ప్రాపర్ యాంటోనిమ్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 49. చూడండి, ఇక్కడ 49 మనకి ఏంటంటే చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వాడికి ఏం అడుగుతున్నారు? సినోనిమ్ అడుగుతున్నాడు. వర్డ్ ఏమి ఇచ్చాడు? స్కాటర్. చూడండి, స్కాటర్ చేయడం అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇట్లా విసరడం అంటూ ఉంటాం. ఏమడిగిండు? సినోనిమ్ అడిగిండా? రైట్. విసరడం అంటే స్కాటర్ అంటే ఇక్కడ అక్కడక్కడక్కడ పడేయడం అనమాట. ఇర్రెగ్యులర్గా ఇట్లా పడేయడం స్కాటర్డ్ అంటూ ఉంటాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం కదా, ఇలా పడడం అనమాట. అది అంటే విసిరేయడం, అట్లా పడడం. మనది ఇక్కడ వర్డ్స్ ఏమున్నాయి? ఫ్లింగ్, స్ప్రే, లిటర్, గ్యాదర్. చూడండి, ఫ్లింగ్ అంటే జనరల్గా మనకి మీనింగ్ ఏంటంటే త్రో చేయడం, పడేయడం అంటూ ఉండేవి ఇట్లా. కాబట్టి స్కాటర్ అన్నా ఫ్లింగ్ అన్నా మనకి ఇక్కడ సేమ్ మీనింగ్ అమ్మ. ఇది సినోనిమ్ అవుతుంది. స్ప్రే చేయడం అంటే ఏంటమ్మా? ఇట్లా పడేయడం. అది కూడా మనకు సినోనిమ్ అయ్యే ఛాయిస్ ఉంది. వాళ్ళు మనకు స్కాటర్కి ఇది కూడా సినోనిమ్ అవుతుంది. లిటర్ అంటే ఏంటమ్మా? చెత్త, వేస్టేజ్ అంటాం కదా, డస్ట్, వేస్టేజ్ అంటూ ఉంటాం. చెత్త, లిటర్ అంటూ ఉంటాం. లిటర్. నెక్స్ట్ మనకు గ్యాదర్. గ్యాదర్ అంటే ఏంటమ్మా? ఒక దగ్గరికి అన్నింటినీ తీసుకురావడం. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఉండాలంటే యాంటోనిమ్ అడిగి ఉండాలి. ఓకేనా, యాంటోనిమ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకు స్కాటర్ అంటే ఇట్లా వెదజల్లడం, దానికి ఆపోజిట్ ఏంటి? అన్నిటిని దగ్గర తీసుకురావడమే కదా. ఇక్కడ దాన్ని ఏమంటాం? గ్యాదర్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు యాంటోనిమ్ అని చూసుకోండి ఇది. ఓకే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. రైట్. సో గ్యాదర్ చేయడం అంటే ఒక దగ్గర తీసుకురావడం. దాన్ని ఏమంటాం మనం? అసెంబుల్. దీన్ని మనం ఏమంటామంటే గార్నర్. GARNER. గార్నర్ అన్నా గ్యాదర్ అన్నా సేమ్ మీనింగ్. గార్నర్, గ్యాదర్, గార్నర్, గ్యాదర్ అంటాం. ఓకే, దగ్గర తీసుకురావడం అంటాం. రైట్. ఇవి మనకు ఈ రెండు ఏంటి అంటే ఇట్లా వెదజల్లడం, దాని ఆపోజిట్ ఏమొస్తుంది? ఒక దగ్గర తీసుకురావడం, గ్యాదర్ అంటాం. ఓకేనా, అవుట్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఏంటంటే 50th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం. ఓకేనా, అండర్లైన్ చేసిన ఇడియంకు మీనింగ్ ఏంటని అడుగుతుంది. రైట్. ఇక్కడ ఇడియం ఏమి ఇచ్చిండు?
టు గెట్ ఇన్ టు హాట్ వాటర్. ఇప్పుడు టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే హాట్ వాటర్లోకి రావడం అంటూ ఉంది, జనరల్ మీనింగ్ అది వస్తుంది. ఇప్పుడు హాట్ వాటర్లోకి రావడం అంటుంది కాబట్టి ఒకసారి ఆప్షన్ చూసుకుంటే టు హ్యావ్ ఏ హాట్ బాత్, టు కీప్ వామ్, టు గెట్ డ్రౌన్డ్, టు గెట్ ఇన్ టు ట్రబుల్. టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే జనరల్ మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే ప్రాబ్లమ్స్లో పడిపోవడాన్ని ఏమంటామంటే టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటాం. ప్రాబ్లమ్స్లో పడిపోవడం అనమాట. ఓకే, దాన్ని మనం టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటాం. కాబట్టి టు గెట్ ఇన్ టు ట్రబుల్, ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం. ఓకేనా, సో మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 51. ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ ఎన్ అపార్ట్మెంట్. చూడండి ఇక్కడ ఇది ఏ టెన్స్ చెప్పండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అపార్ట్మెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, వెతుకుతూ ఉన్నాను అని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. మరి మనకప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. అండ్ ఫైనల్లీ ఫౌండ్ ద -1. వెతుకుతూనే ఉండనట. ఎందుకు వెతుకుతుండ అతడు? ఒక మంచిది కావాలని వెతుకుతుండు. అండ్ ఫైనల్లీ ఫౌండ్ ద గుడ్ వన్నా, ఎయిరీ వన్నా, చీప్ వన్నా. చీప్ వన్ కోసం వెతుకుతాడా? కాదు. ఎయిరీ అంటామా దీన్ని, ఎయిర్లో ఉండదు అంటామా? లేదు. గుడ్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది అమ్మ. చూడండి ఇక్కడ అతడు చాలా ఓకేనా అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నాడు. ఫైనల్గా అతనికి ఒక అపార్ట్మెంట్ దొరికిందట. అది మనం గుడ్ వన్ అంటామా, పర్ఫెక్ట్ వన్ అంటామా చెప్పండి? పర్ఫెక్ట్ వన్ అంటాం. అంటే నేను చాలా వెతికాను కానీ ఒకటి మనకు పర్ఫెక్ట్ దొరికింది అని. గుడ్ అనకూడదు, ఏమనాలంటే ఇక్కడ మనకు పర్ఫెక్ట్ అనాలి. ఇక్కడ మనకు కొలొకేషన్ అనమాట, పర్ఫెక్ట్ వన్ అంటూ ఉంటాం. ఆప్షన్ డి. 52. సింపుల్ క్వశ్చన్ చూడండి. సో మనకు ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. మీరు ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాలి డైరెక్ట్గా. రైట్, ఇక్కడ ద యూత్ షుడ్ బిలీవ్ డాష్ గాడ్. చూడండి ఇక్కడ మనకు షుడ్ బిలీవ్ డాష్ గాడ్ అట. బిలీవ్ వస్తే మనకు జనరల్గా ఏం రావాలి చెప్పండి? మనకు ఇన్ అనేది రావాలి. షుడ్ బిలీవ్ ఇన్ గాడ్ అంతే. మీకు ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకోటి రాసి చెప్తాను మీకు. ఇక్కడ గ్రామర్ పాయింట్ మీకు షుడ్ వచ్చినా కానీ, కెన్ వచ్చినా కానీ, కుడ్ వచ్చినా కానీ, మే వచ్చినా కానీ, మైట్ వచ్చినా కానీ, వుడ్ వచ్చినా కానీ, ఓకేనా, ఇవన్నీ వస్తే జనరల్గా ఓకే మస్ట్ వచ్చినా కానీ, ఇవన్నీ వస్తే జనరల్ వాటి పక్కన మనకి మెయిన్ వర్బ్ ఏముండాలి చెప్పండి? V1 ఉండాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. కెన్ వచ్చిన V1, కుడ్ వచ్చిన V1, మే వచ్చిన V1, మైట్ వచ్చిన V1, షుడ్ వచ్చిన V1. ఓకేనా, మస్ట్ వచ్చిన, వుడ్ వచ్చిన, ఏ వచ్చినా V1, మోడల్ వర్బ్స్ వస్తే V1 రావాలి. ఒకవేళ మనకి అక్కడ హ్యావ్ వచ్చింది అనుకోండి, హ్యావ్ పక్కన మనకి ఏమొస్తుంది? V3 వస్తుంది. జనరల్గా అయితే మనకు V1 రావాలి. క్లియరా? కాబట్టి మనకి ఇప్పుడు అందుకే బిలీవ్, షుడ్ బిలీవ్ ఇన్ గాడ్. రైట్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు బిలీవ్ కూడా డిఫరెన్స్ ఉంటుందమ్మా. జనరల్గా బిలీవ్ అనేది ఏంటిదంటే మనకు వర్బ్, బిలీఫ్ అనేది మనకి ఏంటిదంటే నౌన్. బిలీఫ్నేమో మీరు నౌన్ రూపంలో ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి, బిలీవ్ అనేది ఏమో వెర్బ్ రూపంలో వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. అది మనకు బిలీవ్కు డిఫరెన్స్. ఓకే, రెండింటి మీనింగ్ సేమే, నమ్మకం అంటూ ఉంటాం. కానీ బిలీవ్ అనేది వెర్బ్ ఫామ్లో యూజ్ చేసుకోవాలి, బిలీఫ్ అనేది నౌన్ ఫామ్లో యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 53. చూడండి, వాజ్ బార్న్ డాష్ ఇండియా. సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఎక్కడ పుట్టాడు? ఇండియాలో పుట్టాడు అంటాం. రైట్, కాబట్టి వాజ్ బార్న్ ఆఫ్, బార్న్ ఇన్, బార్న్ ఆఫ్, బార్న్ త్రో. ఏమంటాం చెప్పండి? వాజ్ బార్న్ ఇన్ ఇండియా. ఓకేనా, బార్న్ ఇన్ ఇండియా అంటూ ఉంటాం. వాజ్ బార్న్ ఇన్ ఇండియా. డైరెక్ట్ క్వశ్చన్. 54. చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో అండర్లైన్ సెగ్మెంట్ ఉంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేయమంటే దేనితో సబ్స్టిట్యూట్ చేస్తారో అడుగుతుండ అనమాట. రైట్, చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇన్ అండర్ డెవలప్డ్ నేషన్స్ ఆర్ ఆఫెన్ లిమిటింగ్ అంటుండు. చూడండి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండర్ డెవలప్డ్ నేషన్స్లో, అండర్ డెవలప్డ్ అంటే డెవలప్ కానివి అండి, ఆ దేశాలలో ఆర్ ఆఫెన్ లిమిటింగ్ అంటుండు. అవి ఎలా ఉన్నాయి చూడండి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చెప్పాలి ఇక్కడ. ఓకే, అవి ఎలా ఉన్నాయో చెప్పాలి కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ ఏం రావాలంటే ఒక అడ్జెక్టివ్ రావాలి అమ్మ. ఇక్కడ మనకు అడ్జెక్టివ్ రావాలి. మరి అడ్జెక్టివ్ అంటే జనరల్గా మనకు V3 ఫార్మ్స్ అనేవి మనకు అడ్జెక్టివ్స్లో యాక్ట్ చేస్తాయి. వాటి మనం పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అంటాం. V3 ఫార్మ్స్ యాక్ట్ చేస్తే మనకు అడ్జెక్టివ్స్లో యాక్ట్ చేస్తాం. వాటిని ఏమంటాం మనం? పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా, కాబట్టి మనకు ఇది V4 ఫార్మ్ కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు.
ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ నో ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ అయింది. సో డీలిమిటింగ్ అట, డీలిమిటింగ్ మళ్ళీ మనకి ఇది V4 ఫామే ఉంది కదా, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకు లిమిట్ లెస్ ఉంది, లిమిటెడ్ ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి అంటాం, ఇది అండర్ డెవలప్డ్ నేషన్స్లో. లిమిట్లెస్ అంటే చాలా ఉంటాయని చెప్పలేం కదా, ఇది మనకు నెగిటివ్ సెన్స్ ఇస్తుంది కాబట్టి మీనింగ్ ప్రకారం ఇది రావట్లేదు కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. లిమిటెడ్గా ఉన్నాయి అని, లిమిట్లెస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి అన్నమాట అది, రైట్. ఇప్పుడు ఆప్షన్ ఏ. నెక్స్ట్ 55 క్వశ్చన్ మనకి ఏంటంటే డాక్టర్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. ఇక్కడ మీకు క్వశ్చన్ డైరెక్షన్ చూసుకోండి. డైరెక్షన్ ఏమనుకోండి అంటే ఇచ్చిన సెంటెన్స్లో పార్ట్ అండర్లైన్ చేస్తుంది, అండర్లైన్ చేసిన పార్ట్ మనకు ఇంప్రూవ్ చేయాలి. రైట్ ఉంటేనేమో నో ఇంప్రూవ్మెంట్, రాంగ్ ఉంటేనేమో ఎక్కడొక్క దగ్గర ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. చూడండి, ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అమ్మ. సో డాక్టర్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటే డాక్టర్స్ అనే వాళ్ళు రైటింగ్ రాస్తారు, వాళ్ళకి అర్థమవుతుందా? కాదు. ఇల్లెజిబుల్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే మీకు లెజిబుల్ ఉంటుంది, ఇల్లెజిబుల్ ఉంటుంది. లెజిబుల్ అంటే ఏంటంటే రీడబుల్ అని, ద హ్యాండ్ రైటింగ్ దట్ కెన్ బి రెడ్, చదివితే అర్థమయ్యే విధంగా ఉంటే దాన్ని ఏమంటామంటే రీడబుల్, లెజిబుల్ అంటూ ఉంటాం. మరి ఇల్లెజిబుల్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఇల్లెజిబుల్ అంటే మనకు జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే ద హ్యాండ్ రైటింగ్ దట్ వీ కెనాట్ రీడ్, చదవలేము అనమాట, దాన్ని అర్థం కాదు అని. ఓకే, నాట్ డెసిఫర్డ్ అంటూ ఉంటాం, రైట్. అది మనకు ఇల్లెజిబుల్ అమ్మ. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూసుకోండి, చూడండి. ఎలిజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటామా లేదు, ఇన్ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ మనకు వర్డ్స్ అనేవి రావు, ఎందుకంటే అక్కడ అర్థం అవుతుందో అర్థం కావడానికి మీనింగ్ ఉండాలి, కాబట్టి అది ఆప్షన్స్ కావు. ఇన్కరేజబుల్ అట, కరేజబుల్ అంటే ఏంటి? కరేజబుల్ అంటే దట్ కెన్ బి కరెక్టెడ్, ఏదైతే కరెక్ట్ చేసే విధంగా గుర్తుందో దాన్ని ఏమంటాం మనం? కరేజబుల్ అంటాం. మరి ఇన్కరేజబుల్ అంటే ఏంటమ్మా? కరెక్ట్ చేయని విధంగా, దట్ కెనాట్ బి కరెక్టెడ్ అంటాం, దట్ కెనాట్ బి చేంజ్డ్ అంటాం. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకి ఇచ్చింది కరెక్టే కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. కాబట్టి ఇల్లెజిబుల్ అంటే ఏంటంటే అర్థం కానిది అని. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్. నెక్స్ట్ మనకి ఏముందంటే క్లోజ్ టెస్ట్, రైట్. చూడండి ఇక్కడ ట్రేడ్ ఆన్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ వాస్ డాష్ టు బి ఏ స్టాండ్ స్టిల్. జనరల్గా స్టాండ్ స్టిల్ అన్నాం అనుకోండి, స్టిల్ అంటూ ఉంటాం జనరల్గా. స్టిల్ అంటే ఏంటమ్మా? రెస్ట్ అయిపోవడం. స్టిల్ వాటర్ అంటాం కదా, అంటే ఆగి ఉన్న వాటర్ అని, రెస్ట్ పొజిషన్లో ఉన్న వాటర్ అంటూ ఉంటాం. కాబట్టి స్టాక్ అనేది, ఓకేనా, ట్రేడ్ అనేది ఏమైందట? స్టాక్ ఎక్స్చేంజ్ వాజ్ డాష్ టు ఏ స్టాండ్ స్టిల్ అంటే అది ఆగిపోయింది అని. మరి ఆగిపోయిందంటే డాష్ టు ఏ అంటే వాజ్ వర్క్డ్, వాజ్ హ్యాపెండ్, వాజ్ టేకెన్, వాజ్ బ్రాట్. ఏమంటాం చెప్పండి అక్కడ? వాజ్ వర్క్డ్ అంటామా లేదు, హ్యాపెండ్ అంటామా లేదు, టేకెన్ నెక్స్ట్ బ్రాట్. టేకెన్ బ్రాట్ ఉన్నప్పుడు బ్రింగ్ బ్రాట్ అంటాం. అంటే ఎక్స్చేంజ్ అనేది దేనికి అయిపోయిందంటే స్టాండ్ స్టిల్ దగ్గరికి వెళ్ళిపోయింది అని. బట్ మనకు వాజ్ బ్రాట్, దాని దగ్గరికి తీసుకొచ్చారు అని. ఓకేనా. అంటే అది ఆగిపోయింది అనమాట, సింపుల్గా చెప్పాలి అంటే. సో వాజ్ బ్రాట్ టు ఏ స్టాండ్ స్టిల్ అంటూ ఉంటాం. అది మీకు ఇక్కడ వర్డ్ రాస్తాను చూడండి. ఇక్కడ స్టేషనరీ చూడండి, మనకు స్టేషనరీ అంటే ARY ఉంటుంది, ఇంకో స్టేషనరీ మనకు ERY ఉంటుంది అమ్మ. చూడండి, ARY అంటే మీనింగ్ ఏంటంటే స్టిల్ పొజిషన్, రెస్ట్ పొజిషన్ అంటాం. ERY అంటే మీనింగ్ ఏంటంటే స్టేషనరీ అంటే మనకు బుక్స్ పెన్స్ దొరికే షాప్ ఉంటుంది కదా, దాన్ని మనము ERY అనాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఎడ్యుకేషన్ ఈ ఉందనుకోండి, ERY ఉంటుంది. ఇక ఏ ఉందనుకోండి స్పెల్లింగ్లో, అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే దాన్ని రెస్ట్ పొజిషన్ అనేది తీసుకోవాలి. రెస్ట్ పొజిషన్ అంటే మూమెంట్ అనేది లేనిది అనమాట. అది ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ఎన్ ఆటమ్ డే డాష్ 1994. 1994లో అంటాం కాబట్టి ఇన్ 1994. బై 1994 అన్నాం, ఎట్ 1994 అన్నాం, ఆన్ 1994 అన్నాం, ఇన్ 1994 అంటాం, రైట్. నెక్స్ట్ వన్, ద కల్ప్రిట్ ఫర్ ద అవుటేజ్. ద కల్ప్రిట్ ఫర్ ద అవుటేజ్ అంటే ఏంటి ఇక్కడ? ఆగిపోవడానికి కల్ప్రిట్, ఆగిపోవడానికి చేసింది ఎవరు అని. కల్ప్రిట్ ఫర్ ద అవుటేజ్. చూడండి, కల్ప్రిట్ అనేది మనకి సింగులర్ ప్రోగ్రామ్, సింగులర్ కాబట్టి మరి అప్పుడు వర్ వస్తుందా? రాదు. మరి ఈజ్ ఉంది, వాజ్ ఉంది, హ్యాజ్ ఉంది అమ్మ. ఇప్పుడు మీకు జనరల్గా ఈ పారాగ్రాఫ్ అనేది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్లో ఉంది. ఎట్లా చెప్పగలుగుతున్నాం పాస్ట్లో అంటే ఇక్కడ ఏమన్నా 1994 అన్నాడు అంటే అప్పుడు ఎప్పుడో చెప్పిన దాని స్టోరీ మాట్లాడుతుండే ఇక్కడ. కాబట్టి కల్ప్రిట్ అనేవాడు ఈజ్ అనేది తీసుకుంటారా, వాజ్ అనేది తీసుకుంటారా? వాజ్ అనేది తీసుకోవాలి. కానీ మనకి ఈజ్ అనేది ప్రెజెంట్ కాబట్టి ఇది ఆప్షన్ కాదు, హ్యాజ్ అనేది ప్రెజెంట్ కాబట్టి ఈ ఆప్షన్ కాదు. సో ఆన్సర్ వచ్చింది ఇక్కడ ఆప్షన్
వాజ్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. వెర్బ్ ప్రకారం ఏమో ఒక ఆప్షన్ పోయింది, టెన్స్ ప్రకారం ఏమో 2 ఆప్షన్స్ పోయినాయి, 3 పోయినాక మిగిలిందే మనకు ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ మనకేంటా ఎవరట ఏ స్క్వెరెల్. స్క్వెరెల్ అంటే ఏంటమ్మా ఉడతా అంటాం కదా, అది కల్ప్రిట్. ఓకేనా, కల్ప్రిట్ అనేది ఉడతా అని, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 4th వన్ దగ్గరికి వెళ్ళండి. నియర్ ద కంప్యూటర్ సెంటర్ ఆఫ్ ద డాష్ ఇన్ ట్రంబల్. చూడండి, నియర్ ద కంప్యూటర్ త్రో ద పవర్ లైన్ నియర్ ద కంప్యూటర్ సెంటర్ ఆఫ్ ద డాష్, రైట్. ఆప్షన్ చూసుకుంటే సెంటర్ ఆఫ్ ద డాష్ ఇన్ ట్రంబల్ అన్నాడు, సెంటర్ ఆఫ్ ద టౌన్, సెంటర్ ఆఫ్ ద స్టోర్, సెంటర్ ఆఫ్ ద ఎక్స్చేంజ్, సెంటర్ ఆఫ్ ద బ్యాంక్. బ్యాంక్ అంటామా ఇక్కడ లేదు. మాట్లాడేది ఏంటిది అక్కడ, వాళ్ళ స్టాక్ అనేది చేంజ్ అయ్యే ప్లేస్ అనమాట. ఓకేనా, మరి దాన్ని మనము స్టాక్ అనేది చేంజ్ అయ్యే ప్లేస్ అంటే టౌన్ వస్తుంది, అక్కడ రాదు. టౌన్ అంటే ఒక ఏరియా మొత్తం. స్టాక్ అనేది చేంజ్ అయ్యే ప్లేస్ అంటే టౌన్ తీసుకోలేము, బ్యాంక్ తీసుకోలేము. స్టోర్ ఉంది, ఎక్స్చేంజ్ ఉందమ్మ. ఎక్స్చేంజ్ అండి, ఎక్స్చేంజ్ అంటే ఒక మీనింగ్, ఎక్స్చేంజ్ అని ఒక మీనింగ్ వస్తుంది, అంటే చేంజ్ చేసుకోవడం. ఇంకో మీనింగ్ ఏమొస్తుంది అంటే ఎక్కడైతే మనము సప్లై అనేది మనం అక్కడ సప్లై చేయడం, నెక్స్ట్ అక్కడ దాన్ని తీసుకురావడం, బయటికి పంపించడం, తీసుకురావడం ఉంటుంది కదా, ఆ ప్లేస్ని ఏమంటామంటే మనము ఎక్స్చేంజ్ అంటూ ఉంటాం ప్రాపర్గా, రైట్. కాబట్టి స్టోర్ అనేది మనకి ఇక్కడ కాంటెక్చువల్గా రావట్లేదు కదా, సో మనకి ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ ఆన్సర్. కాంటెక్చువల్ పర్ఫెక్ట్ వర్డ్ ఏమొస్తుందంటే ఎక్స్చేంజ్ అనమాట. కాబట్టి ఎందుకు ఎక్స్చేంజే తీసుకుంటున్నాం అంటే, స్టోర్ కూడా తీసుకోవచ్చు, ఎందుకు ఇక్కడ ఎక్స్చేంజే తీసుకుంటున్నాం అంటే అక్కడ మనకేంటి స్టాక్ గురించి మాట్లాడుతుండు, దాన్ని అటు పంపించడం ఇటు పంపించడం అంటే పర్టికులర్ వర్డ్ ఏమొస్తుంది మనకు ఎక్స్చేంజ్. కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ద షట్ డౌన్. ద షట్ డౌన్ అట అంటే ఏదో షట్ డౌన్ అనేది. ద షట్ డౌన్ డాష్ లాస్టెడ్ ఫర్ హాఫ్ అన్ అవర్. షట్ డౌన్ అనేది ఏమైందట, హాఫ్ అన్ అవర్ ఆగిపోయింది అట. లాస్ట్ అంటే అయిపోయింది అని. ద షట్ డౌన్ చూడండి, వాట్, హూ, హూమ్, ఇవి మనకు రిలేటివ్ ప్రొనౌన్స్. ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ అనొచ్చు, ద బాయ్ హూమ్ వీ మెట్ అనొచ్చు. పర్సన్ వస్తే హూమ్ ఈ చేసుకుంటాం, షట్ డౌన్ అంటే పర్సన్ కాదు కదా. ఈ 2 ఆప్షన్స్ మెయిన్. నెక్స్ట్ ద షట్ డౌన్ విచ్ వాట్. ఇక్కడ మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ విచ్ ఉంది, వాట్ ఉందమ్మా. చాలా ఇంపార్టెంట్ చూడండి, మీకు ఎప్పుడైనా సరే వాట్ ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ ఏది మెన్షన్ చేయకపోతే వాట్ వస్తుంది, ఏదైనా మెన్షన్ చేస్తే విచ్ వస్తుంది. షట్ డౌన్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేసిండు కదా, వాటి మనకు విచ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ వాట్ యు హ్యావ్. నాకు కావాలి, నీ దగ్గర ఏదైతే ఉందో అది నాకు కావాలి అని. ఐ వాంట్ వాట్ యు హ్యావ్. ఇక్కడ అది ఏందో చెప్పలేం కాబట్టి వాట్ అనే వర్డ్ యూజ్ చేసిన. అది ఎలా ఉందనుకోండి, ఐ వాంట్ ఎ పెన్. పెన్ అనేది మెన్షన్ చేసిన కదా, ఐ వాంట్ ఎ పెన్. వాట్ యు హ్యావ్ అంటామా, దట్ యు హ్యావ్ అంటామా, దట్ యు హ్యావ్ అనాలి. పెన్ అనేది మెన్షన్ చేసినాం కాబట్టి ఇక్కడ వాటర్ కాదు మనకు దట్ కానీ విచ్ కానీ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ద షట్ డౌన్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేసినాం కదా, కాబట్టి ఇక్కడ మనకు వాట్ అనేది చెప్పగలుగుతామా లేదు. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, విచ్. సో విచ్ లాస్టెడ్ ఫర్ హాఫ్ అన్ అవర్ అంటాం ఇది. ఓకేనా, ఇది మీకు లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా, ఇది మీకు క్లోజ్ టెస్ట్ అమ్మ. క్లియర్ కదా. సో మీకు ఆప్షన్ చూసేటప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ అర్థం చేసుకోండి, మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగో అర్థం చేసుకోండి. ఓకేనా, సో ఇది మీకు ఏంటంటే మార్క్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.